హలో! హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాగ్స్ అండ్ టిప్స్. అందరూ బాగున్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి రామేశ్వరం ఆలయం యొక్క విశేషాలేంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రామేశ్వర ఆలయం రామనాథ స్వామి ఆలయం రామేశ్వర ద్వీపం యొక్క ప్రధాన ఆలయం. వేలాది మంది యాత్రికులు మరియు పర్యాటకులకు ప్రతిరోజు రామనాథ స్వామి ఆలయాన్నైతే పవిత్రత మరియు నిర్మాణ సౌందర్యం కోసం అయితే సందర్శిస్తారు. ఈ ఆలయం 3 ముఖ్యమైన భారతీయ మత విభాగాలలో అయితే పవిత్ర తీర్థయాత్రగా అయితే పరిగణించబడుతుంది. శైవ మతం శివుడిని ఆరాధించేవారు, వైష్ణవిజం విష్ణువును ఆరాధించేవారు మరియు మార్జితం శృతులను అధికృత గ్రంథాలుగా అనుసరించేవారు మరియు అన్ని దేవుళ్లను బ్రాహ్మణులుగా ఆరాధించేవారు బ్రాహ్మణుల విభాగం. వారు అద్వైత సూత్రాన్నైతే అనుసరిస్తారు. ఈ మందిరంలోని శివలింగాన్ని త్రేతాయుగంలో అయితే 1.2 మిలియన్ సంవత్సరాల క్రితం అయితే శ్రీరామ్ చేత అయితే స్థాపించబడింది. అసలు ఈ రామేశ్వర ఆలయ నిర్మాణం ఒక పౌరాణిక చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. హిందువులు నమ్ముతున్నట్లుగా రావణుడిని చంపిన పాపం పోగొట్టుకున్నందుకు రాముడు తన సిబ్బందితో శివుడిని ఆరాధించడానికి రామేశ్వరం అయితే వచ్చాడు. కానీ ఆరాధన చేయుటకు వారికి శివలింగం కావాల్సి అయితే వచ్చినది. అందువలన పూజలు, ఆరాధన మరియు ఆచారాలు చేయటానికి 2 శివలింగాలను తీసుకురావాలని హనుమంతుడిని కైలాసమునకు పంపిరి. కొన్ని కారణాల వల్ల హనుమంతుడు శివలింగమును తీసుకొని వచ్చుటకు జప్యం అయితే జరిగినది. అదే సమయంలో సీతాదేవి సరదాగా ఇసుకతో శివలింగాన్నైతే చేసినది. ఆచారాలకు శుభ సమయం మించిపోతున్నందున సముద్రపు ఇసుకతో సీత చేసిన శివలింగానికి పూజలు చేయమనైతే ఋషులు, మునులు శ్రీరాములు వారికి తెలియచేశారు. సీతాదేవి నిర్మించిన శివలింగానికి రాములు వారు ఆచారాలతో పూజలైతే చేశారు. అన్నీ పూర్తయిన తర్వాత హనుమంతుడు శివలింగాలతో రామేశ్వరం ఒడ్డుకైతే చేరుకున్నాడు. అతను తెచ్చిన శివలింగానికి పూజలు చేయమని శ్రీరాముణ్ణి కోరి అప్పటికే ప్రతిష్ఠ చేసి పూజలు చేసిన సైకత లింగాన్ని తొలగించడానికైతే ప్రయత్నించాడు. ఇసుకతో నిర్మించబడినది సైకత లింగం అని అంటారు. కానీ శివలింగాన్ని తొలగించే ప్రయత్నంలో అతను విఫలమైతే అయ్యారు. శ్రీరాముడు హనుమంతుణ్ణి సమాధానపరిచి, మీరు తెచ్చిన శివలింగమునకే మొదటి పూజలు చేసి ఆ తరువాత నేను ప్రతిష్ఠించిన పూజ చేసిన సైకత లింగమునకు పూజలు మరియు ఆరాధన జరుగుతున్నవి అని చెప్పిరి. నేటికి ఆ పద్ధతిని రామేశ్వరము యందు అయితే ఆచరించుచున్నారు. హనుమంతులు వారు తీసుకువచ్చిన శివలింగానికి విశ్వనాథ్ అనే పేరు అయితే పెట్టారు. అసలు ఈ ఆలయం యొక్క ఆవిష్కరణ ఎప్పుడు జరిగింది? 10వ శతాబ్దం వరకు రామేశ్వరం ఆలయం ఒక చిన్న తాటాకుల మండపములో అయితే ఉండింది. ఈ ఆలయమును ఒక ముని నిర్వహించెను. ఆలయం మరియు దాని నిర్మాణాలు 12వ మరియు 16వ శతాబ్దాల మధ్య వివిధ రాజులచే అభివృద్ధి చెందాయి. రామనాథ స్వామి ఆలయాన్ని నిర్మించిన ద్రవిడ శైలి అని పిలుస్తారు. ఆలయ సముదాయం చుట్టూ ప్రహరీ గోడ తిరుమదిర్ నిర్మించారు. తూర్పు వైపు ప్రహరీ గోడ అయితే పొడవు 865 అడుగులు, పడమర దిశలో అయితే మరియు ఉత్తరాన 657 అడుగులు విస్తరించి అయితే ఉన్నది. రామనాథ స్వామి ఆలయంలో 4 గోపురాలు, ఆలయ ప్రవేశ ద్వారం పైన ఉన్న టవర్ ప్రతి దిశలో అయితే ఒకటిగా ఉంటాయి. రామనాథ స్వామి ఆలయమును ఈ క్రింది వర్గాలుగా అయితే విభజించారు. ప్రాకారాలు, సన్నిధులు, ఆలయం లోపల ఉన్న చిన్న మందిరాలు, తీర్థాలు, మండపాలు. రామేశ్వర ఆలయ చరిత్ర అలానే పూర్వ చరిత్ర. అసలు రామేశ్వరం కొన్ని వేదాలు మరియు పురాణాల ప్రకారం రామేశ్వరంని గంధమదనం అని వ్యవహరించి వారు మరియు రాముడు రాకముందే రామేశ్వరంలో ఒక శివాలయం ఉన్నదని వారి నమ్మకం. అసలు ఆలయ చరిత్ర ఏమిటి? స్పష్టమైన చారిత్రక ఆధారాల ద్వారా రామేశ్వరం వివిధ రాజవంశాల క్రింద అయితే పాలించబడినది. పాండ్య రాజ్యం, చోళ రాజ్యానికి ముందు రామేశ్వరం క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు అయితే మదురై పాండ్య రాజ్య పాలనలో అయితే ఉన్నది. చోళ రాజ్యం క్రీస్తు శకం 1000
12 నుండి 1040 వరకు అయితే ఉన్నది. జప్నా రాజ్యం అయితే 1153 అలానే 1186 సీఈలోతో ఉంది. పాండ్య రాజ్యం అయితే క్రీస్తు శకం 1253 నుండి 1268 వరకైతే ఉన్నది. విజయనగర రాజ్యం మదురై నాయకులు 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకైతే ఉండిరి. సేతుపతి రామనాథం పాలించడానికి మదురై నాయక్ చేత నియమించబడినవారు. పాండ్య మరియు చోళ రాజ్య కాలంలో చైనా, అరేబియా, సుమేరియా, ఈజిప్ట్, రోమ్ వంటి వివిధ దేశాలకు వివిధ రకాల శంఖాలు, ప్రధానంగా దక్షిణవర్త శంఖం మరియు ముత్యాలు, తెలుపు, నలుపు, గోధుమ ఎగుమతులైతే జరిగినాయి. చారిత్రక ఆధారాలైతే మనకి చెబుతున్నాయి. రామేశ్వర ఆలయంలో ఒక ముఖ్యమైన నౌకాశ్రయంగా పనిచేసిరి. చోళ మరియు పాండ్య గొప్ప రాజ్యాలు అయినప్పటికీ వారు తమ పాలనలో వివిధ దేవాలయాల స్థాపనలో సహకరించబడినప్పటికీ రామేశ్వర ఆలయం అభివృద్ధిలో వారి సహకారం చాలా తక్కువ. రామేశ్వర ఆలయం నిర్మాణం, విస్తరణ సేతుపతి రాజులు ప్రధాన సహకారంతో అయితే జరిగినాయి. రామేశ్వర స్వామి ఆలయంలో అనేక సన్నిధులు, చిన్న దేవాలయాలు అయితే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 5 సన్నిధులు నలేశ్వర సన్నిధి, నీలేశ్వర సన్నిధి, కవలేశ్వర సన్నిధి, బాప పక్షేశ్వర సన్నిధి, పుణ్యతనేశ్వర సన్నిధి. ఈ సన్నిధులు 10 మరియు 11వ శతాబ్దాల కాలంలో అయితే పరాంతక చోళ మరియు రాజరాజ చోళ రాజుల చేత అయితే నిర్మించబడ్డాయి. ఈ దేవాలయాలు 3వ ప్రకారం, ముంద్రం ప్రకారం యొక్క పడమటి వైపునైతే ఉన్నాయి. శ్రీలంక రాజు పరాక్రమ బహు క్రీస్తు శకం 1153 నుండి 1186వ శతాబ్దం 12వ శతాబ్దం చివరిలో ఆలయం లోపల ప్రధాన సన్నిధులను మరియు మొదటి ప్రకారముగా అయితే నిర్మించారు. మూలవన్ సన్నిధి మొదటి ప్రాకారం రామనాథ స్వామి సన్నిధి అయితే ఉన్నది. పర్వతవర్తిన్ అంబల్ సన్నిధి, కాశీ విశ్వనాథ్ సన్నిధి, విశాలాక్షి సన్నిధి. 1404 సీఈలో అయితే విజయనగర రాజవంశం యొక్క హరిహర 2వ ప్రకారం పనులనైతే ప్రారంభించారు. కానీ పనులు పూర్తి కాలేదు. 16వ శతాబ్దంలో 2వ ప్రకారం యొక్క తూర్పు భాగాలను అయితే తిరుమలై సేతుపతి అయితే నిర్మించారు. ఆ తరువాత క్రీస్తు శకం 1414లో శ్రీలంకన్ తమిళ రాజు పరరాజశేఖర ఆర్య చక్రవర్తి సహాయంతో ఉదయం సేతుపతి శ్రీలంక త్రింకోమలై నుండి గ్రానైట్ రాళ్ళనైతే తెచ్చి వాటితో పునరుద్ధరణ అయితే ప్రక్రియను రామనాథ స్వామి ఆలయ పునరుద్ధరణ అయితే ప్రారంభించారు. పశ్చిమ గోపురం అయితే 78 అడుగుల ఎత్తు పశ్చిమ రాజగోపురం మరియు ఆలయం బయట క్రీస్తు శకం 1434 నాటికి నాగూరు వైశ్య భక్తుడు అందించిన విరాళాల సహాయంతో అయితే నిర్మించారు. 1722వ శతాబ్దంలో విజయ రేగునాథ సేతుపతి రామనాథ స్వామి ఆలయం 3వ ప్రాకారముగా పునరుద్ధరణ అయితే వేశారు. తరువాత ఈ పని చెల్లాముత్తు విజయ రేగునాథ సేతుపతి చేత అయితే చేయబడి 1772 నాటికి ముత్తు రామలింగ విజయ రేగునాథ సేతుపతి పాలనలో అయితే పూర్తయింది. తూర్పు రాజగోపురం యొక్క చిన్న భాగాన్ని అప్పటికే 1700వ శతాబ్దంలో తలవాయి సేతుపతి అయితే ప్రారంభించారు. కానీ పూర్తి కాలేదు. ఈ తూర్పు రాజగోపురం 126 అడుగుల ఎత్తు మరియు 9 అంతస్తులు. 1897 నుండి 1904 మధ్య సంవత్సరాలలో అయితే దేవకొట్టై ఏఎల్ఏఆర్ కుటుంబం విరాళాల ద్వారా అయితే నిర్మించబడింది. రామేశ్వరంలో ఆలయంలోని పూజలు సోమవారం పూజ అయితే ప్రతి సోమవారం, దక్షిణామూర్తి పూజ అయితే ప్రతి గురువారం అయితే చేయబడుతుంది. 3వ ప్రకారంలో అంబల్ ఊరేగింపు ప్రతి శుక్రవారం, నవగ్రహ పూజ అయితే ప్రతి శనివారం అయితే చేస్తారు. రామేశ్వర ఆలయం సమయాలు వచ్చేసి సాధారణ రోజుల్లో అయితే ఎర్లీ మార్నింగ్ 5 to మధ్యాహ్నం 1 వరకు అయితే తెరిచి ఉంటుంది. దాని తర్వాత 3 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య అయితే తెరవబడుతుంది. మార్గశీర్ష ఆలయ
త్వరగా అయితే తెరుచుకుంటుంది. గ్రహణ రోజుల్లో అయితే ఆలయం అయితే మూసివేయబడుతుంది. రామేశ్వర ఆలయంలో రామనాథస్వామి ఆలయం లోపల అయితే 22 తీర్థాలు, పవిత్ర నీటి బావులు, చెరువులు అయితే ఉన్నాయి. రామేశ్వరం పవిత్ర స్థానం. తీర్థస్నానం చేయాలనుకుంటే మొదట తీర్థంగా పరిగణించబడే రామనాథస్వామి ఆలయం యొక్క తూర్పు ద్వారం దగ్గర సముద్రంలో అగ్నితీర్థం అని పిలుస్తారు. సముద్రంలో స్నానం చేసిన తర్వాత అగ్నితీర్థం ఆలయం లోపల ఉన్న పవిత్ర తీర్థాలలో స్నానం చేయడానికి ప్రవేశ టికెట్ అయితే పొందాలి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానల్‌కి ఒక సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.